లేదు, నిర్లక్ష్యం, అపయత్వేగం, ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు, 3 దుర్మరణం, 9 మంది గాయాలు, గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం అన్నటువంటి హైలైట్ చేశారు. వైఎస్ విగ్రహ ధ్వంసంపై హైడ్రామా, రాయితో పగలగొట్టి తల తీసుకెళ్లిన వైసీపీ కార్యకర్త, నంద్యాలలో ఘటన సీసీ ఫుటేజ్లో బట్టబయలు, నిందితుడు జంబులయ్య 2018 నుంచి వైసీపీలోనే, నేరం కూటమిపై నెట్టేందుకు ఆ పార్టీ నేతల పాట్లు అన్నటువంటిది హైలైట్ చేశారు. కావాలని చేసుకొచ్చారు అన్నటువంటిది. ఇందులో నంద్యాల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పట్టపగలే ధ్వంసం చేసిన ఘటన కలకాలం రేపింది. ఆదివారం ఉదయం 6:29 గంటల సమయంలో స్థానిక శ్రీనివాసనగర్లోని వైఎస్ఆర్ విగ్రహంపై వైసీపీ కార్యకర్త జంబులయ్య రాయితో దాడి చేశారు. విగ్రహాన్ని పగలగొట్టి తలను వెంట తీసుకెళ్లాలని ప్రయత్నించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుని అదుపులో తీసుకున్నారు. పలు కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్న ఈ ఘటనపై సామాజిక మాధ్యమంలో దుష్ప్రచారం చేసిన, శాంతి భద్రతలకు వేత కలిగించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా జంబులయ్య కుటుంబం 2018 నుంచి వైసీపీలోనే ఉంది. మాజీ ఎమ్మెల్యే శిల్ప రవికిషోర్ రెడ్డి, వైసీపీ నేత పొన్నం శేషయ్యకి జంబులయ్య ప్రధాన అనుచరుడు, సుదీర్ఘకాలం పాటు పార్టీలో క్రియాశీలకంగా పనిచేశాడు. 2022లో వైసీపీ నేతల సిఫార్సుతో తన భార్య బాలమ్మకు సిఆర్పి అంటే కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్గా ఉద్యోగం ఇప్పించుకున్నారు. 2021లో తన తండ్రి చనిపోవడం తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని గత వైసీపీ ప్రభుత్వంలో నేతల చుట్టూ తిరిగిన ఫలితం దక్కలేదు. కాగా వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన తమ పార్టీ కార్యకర్త నేను తెలిసిన, రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాట్సాని రాంభూపాల్, మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా ఇతర పార్టీ నాయకులు పట్టణంలో నిరసనలకు దిగారు. సీసీ ఫుటేజ్తో వైసీపీ డ్రామా బట్టబయలైన కూటమిపై బురదజల్లడం విమర్శలకు తావిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఘటన మీద మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించి జగన్ ఎన్నిసార్లు దొరికిపోయిన చిల్లర రాజకీయాల ఆపరాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రత వేగాతం కలిగించేందుకు వైసీపీ కార్యకర్తలు రంగంలోకి దిగారని మండిపడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.